Respected teachers, dear parents, and my dear children, keep silent. ఇప్పుడు మనమంతా కూడా జై భారత్ జై భారత్ జై జై భారత్ అని చెప్పేసి అన్నాం. ఈ జై భారత్ జై జైలు పలికారు. ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? భూమికా? ఎవరికి వెళ్తున్నాయి? సముద్రానికా? ఎవరికి వెళ్తున్నాయండి? స్పీక్ అవుట్. జై భారత్ అన్నాము, జై జై భారత్ అన్నాం. ఎవరికి వెళ్తున్నాయి ఈ జై జైలు? ఎవరికి వెళ్తున్నాయి? భారతదేశంలో ఉన్నటువంటి మనందరికీ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ జై జయకారాలు వెళ్తున్నాయి. 1947 ఆగస్ట్ 15 బిఫోర్ మనలో ఐక్యత లేనందువల్ల బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని దోచుకొని వాళ్ళ దేశానికి సంపదనంతా కూడా తరలించారు. దీంట్లో భాగంగా అనేక మంది త్యాగాలు చేసి మనం కొంతమంది మాత్రమే స్మరించుకుంటున్నాం. గాంధీ మహాత్ముని, సర్దార్ వల్లభాయ్ పటేల్ను, భగత్ సింగ్ను, ఇలాంటి వాళ్ళని. కానీ ఎంతో వేల మంది జైళ్ళల్లో మగ్గి తమ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి ఈరోజు మనమంతా కూడా ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ఈ జై జైలంతా కూడా ఎవరికి వెళ్తున్నాయంటే, ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఎందరో మహనీయులకు ఈ త్యాగాలన్నీ, మన జై జైలన్నీ వెళ్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు కూడా ఈ జై జైలు పలికించుకోవాలంటే మనలో కూడా త్యాగం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ త్యాగం అనేది నేర్చుకోవాలి. ఏమిటి ఈ త్యాగం అంటే? నీ లెవెల్లో నువ్వు. ఈ మధ్యనే మన భారతదేశంలో ఒక సర్వే చేశారు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే చేశారు. ఏమిటి అంటే 48% చాలామంది, మనకు 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏమిటి? తెలుగు, ఇంగ్లీష్, హిందీ. 8వ తరగతి చదివేటువంటి కుర్రాడికి 2వ తరగతి పుస్తకం ఇస్తే ఏ లాంగ్వేజ్ కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? 148 మంది. అదే భారతదేశంలో సర్వే చేశారు. భారతదేశంలో సర్వే చేస్తే 53%కు ఈ లాంగ్వేజెస్ చదవలేని స్టేజ్లో ఉన్నారు. ఏటా 6 లక్షల మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు. వీళ్లకు ఉద్యోగం అప్లికేషన్ నింపడం కూడా రావడం లేదు. అంటే మనము ఎటువైపు మళ్తున్నామో ఒకసారి ఆలోచించండి. 6 లక్షల మంది బయటకు వస్తుంటే చాలామందికి దీంట్లో అప్లికేషన్ నింపడం కూడా రాలేని స్టేజ్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. మరి రియల్గా డిగ్రీలు పుచ్చుకుంటున్నామా? మనము కాలేజీలలో నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు, ముఖ్యంగా మన టీచర్స్ కూడా. అంటే 8వ తరగతి చదివేటువంటి వానికి 2వ తరగతి పుస్తకం ఇస్తే చదవలేని స్టేజ్లో ఉన్నాడు. అంటే దీనికి కారణం ఏమిటి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కూడా చేస్తే చాలామందికి విలువలు అనేటివి లేవు. ఇంట్లో కానీ బయట కానీ విలువలు అనేది నేర్పించడం లేదు. విద్యతో పాటు విలువలు ఎప్పుడైతే కోల్పోతారో నైపుణ్యాలు లేవు. కాబట్టి ముఖ్యంగా ప్రతి టీచర్ కూడా గమనించాల్సింది ఏంటంటే, విద్యతో పాటు నైపుణ్యాలు, విలువలు
ఇవి నేర్పించాలి. ఇవి లేని రోజుల్లో ఇప్పుడు మనము సర్వే చెప్పామే, 43% 8వ తరగతి విద్యార్థికి 2వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే చదవలేని స్టేజ్లో ఉన్నాడు. భారతదేశంలో 53%, ఆంధ్రప్రదేశ్ గతి ఇదైతే భారతదేశంలో 53%. అంటే ముఖ్యంగా ఎవరు దీనికి కారణం అంటే ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు. ఎక్కడ వాడి బడి స్టార్ట్ అవుతుంది, తల్లి తండ్రి దగ్గర స్టార్ట్ అవుతుంది. మరి ఈ తల్లి తండ్రి వాళ్లకు సరైనటువంటి విలువలు నేర్పిస్తున్నారా, బోధన నేర్పిస్తున్నారంటే అన్నం తినే దానికోసం ఒక మొబైల్ ఫోన్ ఇస్తున్నారు. వాడు మొబైల్లో చూసుకుంటా అన్నం తింటాడు. అంటే నీకు ఎక్కడ పిల్లోని మీద కంట్రోల్ లేదు. వాడు హోంవర్క్ రాస్తే మొబైల్ ఫోన్ ఇస్తున్నారు. అంటే వాడు ఏమిటికి అలవాటు పడ్డాడు, మొబైల్ ఫోన్. ఆ తర్వాత స్టేజ్లో ఏమి అలవాటు చేసుకుంటాడంటే నాకు బండి ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తా, నాకు బైక్ కొనిస్తేనే నేను స్కూల్కి వెళ్తా అనేటువంటి స్టేజ్కి పిల్లోళ్ళని తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. కాబట్టి విలువలు లేకుండా నువ్వు ఇంటిలో విద్యను ఆరంభిస్తే భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ఏ పర్సెంటేజ్ అయితే చెప్పానో దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రి పిల్లలకు విద్యతో పాటు విలువలు నేర్పించాలి, నైపుణ్యాలు నేర్పించాలి. వాళ్ళకు ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు డబ్బు ఎలా వస్తుంది, ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి మ్యాథమెటిక్స్ నువ్వు ఇంట్లో బోధించాలి. అంగడికి పోతే ఎంత ఖర్చు అవుతుంది, స్కూల్కి వెళ్తుంటే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడి నుంచి నువ్వు విలువలు బోధించాలి. ప్రతి దాంట్లో కూడా ఇంటి విషయాలలో విద్యార్థుల్లో ముఖ్యంగా వాటిలో మీ ఇంట్లో జరిగేటువంటి సంసారం ప్రతిరోజు ఉంటుంది. దీంట్లో విద్యార్థిని భాగస్వామి చేయట్లేదు. కేవలం తల్లి తండ్రి సంపాదన మీద మాత్రమే దృష్టి పెట్టి విలువలకు కానీ విద్యకు కానీ ఎప్పుడైతే విలువనివ్వరో అప్పుడు ఇలాంటి పరిస్థితే దాపురిస్తుంది. కాబట్టి ప్రతి తల్లి తండ్రి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పిల్లవాడు ఇంటికి రాగానే తప్పనిసరిగా దగ్గర కూర్చోబెట్టుకొని నువ్వు హోంవర్క్స్ ఏమిచ్చారు, స్కూల్లో ఏమి తెలుసుకున్నాడు, నువ్వు కూర్చోబెట్టుకొని హోంవర్క్లు చేయించడం, చదువు నేర్పించడం, ఇవన్నీ నువ్వు తల్లి తండ్రిగా తప్పనిసరిగా నువ్వు నేర్పించాలి. అలా నేర్పించిన పక్షంలో సమాజానికి వాళ్ళే కంటకంగా తయారవుతారు. ఇప్పుడు బాంబేలో ఐఐటిలో ఉన్నటువంటి వాడు ఎన్నో ఇన్వెన్షన్స్ చేయగలుగుతున్నాడు. మామూలు విద్యార్థి ఎలాంటి ఇన్వెన్షన్స్ కూడా చేయలేకపోతున్నాడు. అంటే కారణం ఏమిటంటే అక్కడ బాంబే ఐఐటిలో నైపుణ్యం నేర్పిస్తున్నారు, విలువలు నేర్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా నైపుణ్యవంతులు అవుతున్నారు. ఐఐటిస్లో చదివేటువంటి విద్యార్థులు ఎందుకు నైపుణ్యం సంపాదిస్తున్నారంటే వాళ్ళకు అక్కడ విలువలు నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. కానీ చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో కేవలం డిగ్రీలు మాత్రమే ఇస్తున్నారు తప్ప వాళ్ళకు ఎలాంటి నైపుణ్యాలు కూడా రావట్లేదు. సో దీంట్లో దయచేసి ప్రతి తల్లి తండ్రి కూడా మన బాధ్యత తెలుసుకొని, తర్వాత టీచర్లు కూడా మన బాధ్యత తెలుసుకొని, మన దగ్గర విద్యార్థి ఉన్నప్పుడు మనము ఎంతో బాధ్యతగా వాళ్లకు అక్షరాలతో పాటు విలువలు కూడా నేర్పించాలి. అలా లేని పక్షంలో ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఆ విధంగా తయారవుతారు. కాబట్టి ప్రతి తల్లి తండ్రి ప్రతి గురువు కూడా విద్యార్థులను బాగుపరచడంలో మన వంతు బాధ్యత తీసుకొని విద్యార్థులు భారత పౌరులుగా మార్చినప్పుడు మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అమరులైనటువంటి ఎంతోమందికి మనము నిజమైన నీరాజనాలు సమర్పించినట్లు అవుతుంది. లేకపోతే మనము ఒకరోజు ఎక్కడ ల్యాండ్ అవుతామో తెలియదు. అదే మీరు ఫిన్లాండ్ కానీ, జపాన్ కానీ,
జర్మనీ కానీ ఇలాంటి దేశాలలో ముఖ్యంగా తరగతి గదిలోనే వాళ్లకు విలువలు విద్య నేర్పిస్తారు. అక్కడ చాలా క్రమశిక్షణతో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యనే మన గవర్నమెంట్ టీచర్లు ఫిన్లాండ్కు సింగపూర్కు వెళ్ళి అబ్జర్వ్ చేసి వచ్చి మన గవర్నమెంట్కి చెప్పారు. అక్కడ ఎలాంటి విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఒకటి అడుగుతున్నా గవర్నమెంట్ వాళ్ళకు, కేవలం గవర్నమెంట్లో ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే పుస్తకాలు, తర్వాత యూనిఫామ్స్, షూస్, తర్వాత వాళ్ళకు అమ్మఒడి ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నారు. మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదా? ఇక్కడ ఉన్న విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదా? వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లేసి గవర్నమెంట్ని గెలిపిలేదా? ఇవి ఎవరు కానీ ప్రశ్నించడం లేదు. ఈ మధ్యనే స్టూడెంట్ ఉద్యమం స్టార్ట్ అయింది జంతర్ మంతర్లో. వాళ్ళు ఇవే అడుగుతున్నారు. కేవలము గవర్నమెంట్ పాఠశాల రియల్గా గవర్నమెంట్ అన్ని ప్రాంతాల వరకు గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయా? అందరికీ గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయా? అందరికీ టీచర్లను ప్రొవైడ్ చేస్తున్నావా? అంతేకాకుండా ఇంకోటి కూడా క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు, ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి అధ్యాపక బృందానికి సరే మేనేజ్మెంట్ ఎలాగైతేనేమి వాళ్లకు విద్యను అందిస్తుంటే, ప్రైవేటు పాఠశాలలో పనిచేసే యొక్క ఎంప్లాయీస్కు నువ్వు ఎందుకు జీతాలు ఇవ్వలేదు? ఎవరు? గవర్నమెంట్. వాళ్ళకి ఎందుకు బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? కాబట్టి ఇవి దయచేసి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. కాబట్టి ఇలాంటి విషయాలలో వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ రావాలంటే విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో కూడా చైతన్యం రావాలి. కాబట్టి అలాంటి చైతన్యం రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.